సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా డైరెక్ట్ గా జీవోలు ఇచ్చి భూములు లాగేసుకునే పరిస్థితి లాగుంది. ఇప్పుడు ఏదో భూ సర్వే అని 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అంటే 1 ఎకరా లాగేసుకునే పరిస్థితి ఉంది. ఈ చట్టం వల్ల మొత్తం దోచేసుకోవడం అంటే తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు తమ వారసుల కోసం సంపాదించినది ఈ రకంగా బకాసుల చట్టంగా మారిపోతా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఏమన్నా సమస్య వస్తే సివిల్ కోర్టుకి వెళ్తాం. అలా సివిల్ కోర్టుకి వెళ్లకుండా రెవెన్యూ అధికారులకు అంటే రిటైర్డ్ అయిన డిఆర్ఓకు అప్పచెప్పడము ఇది చాలా దుర్మార్గమైన జీవో. ఇది చాలా రైతుల పాలిట శాపం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రైతులల్లా ఆలోచించాలా, ప్రజలంతా ఆలోచించాలా. దీని ద్వారా ఇంకా మన పిల్లలు భవిష్యత్తులో అడుక్కొని తినాల్సే పరిస్థితి ఏర్పడుతుంది. డైరెక్ట్ గా అంటే అది కూడా ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర, డూప్లికేట్ మన దగ్గర పెట్టుకోవడాలి. ఇది ఏమన్నా చట్టమా? కాబట్టి ప్రజలందరికీ మేము గ్రామాన దీని గురించి బాగా వివరిస్తా ఉన్నాం. మీరే ఆలోచించుకొని మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టే సమయం వచ్చింది. ఆలోచించి ఓటేయమని కూడా అడుగుతా వాళ్ళ అంటే ఇప్పుడు రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికే కొమ్ము కాస్తారు కానీ వాళ్ళు చెప్పినట్లు వాళ్ళకే చెందుతుంది. కానీ మిగతా వాళ్ళకు కోట్ల కోకుండా ఇది ఎక్కడి చట్టం తీసుకొని రావడం? ఎప్పుడో పూర్వం నుంచి కోర్టులు ఉన్నాయి. మనకి ఏమన్నా కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత అట్లా కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ అధికారుల కంటే ఏ ప్రభుత్వం అధికారంలో దానికే కొమ్ము కాస్తారు. కాబట్టి ఇదంతా ప్రభుత్వ పరం అయిపోతుంది. ఇంకా మనకి ఏమి నయా పైసా మిగలదు. ఇంకా రైతులకు కానీ ప్రజలను కాల్చి తగలబెట్టడం జరిగింది. కాబట్టి అది కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవోను రద్దు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. 4 మండలాలు ఉన్నాయి, 16 వార్డులు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కనుక్కోమని చెప్పండి. ఏం జరిగింది, ఎలా ఉంది నియోజకవర్గం అంతా. భూ కబ్జాలకు భూ బకాసులే ఎక్కడ చూడు మొత్తం లాగేసుకొని ఇటువంటి వాళ్ళని ఆయన సౌమ్యుడు అని చెప్తా ఉంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. ప్రజలే సరైన టైంలో సరైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో రేపు జరగబోయే ఎలక్షన్లలో 14 అసెంబ్లీ స్థానాలు అలాగే 2 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది.